చెప్పుకుంటున్నది పుట్టడు కష్టపాటు నీ దగ్గరికి వచ్చింది నాదా ముఖం పెడుతున్నాడు ముందు రాజు పనవడికి ముఖం పనవడికి పోతుంటే తూర్పు ముఖం పెడుతున్నాడట నీకేమైంది రాదా నాన్న నువ్వు ఎప్పుడు విధముగా రాదా నువ్వు సత్యాన భవనం తీసుకోవాలొచ్చిన రాదా నాదా అయ్యాల ఈ రోజు రాదా నేను పుట్టడి కష్టపాటు తీసుకోవాలొచ్చిన రాదా నాన్న నువ్వు లేచి అయ్యో నాకు కొన్ని మాటలాడే పోనా
అన్నం పెడితేనే వెంట లేకపోతే సిలరాళ్ళు బట్టి పోనము వరగొట్టమంటే మీరు పోనవాళ్ళు ఒక్క పోనవాళ్ళు అన్నం పెడితే ఇంకా 6 పోనములు ఒక్క అన్నం ఉంటుంది అన్నంతో నిన్ను నేర్చుకుంటాను అనుకున్నవే రాదా
ఎవరిని నిందించే తెలియదు తండ్రి ఎవరని అడిగే తెలియదు రేణుకా బావ రేణుకా ఎల్లమ్మ చంపినోని పేరంటే నన్ను చంపింది ఎవరనుకుంటున్నావే నీ మీద బావలు కార్తీక మీద అర్జునుడు నన్ను చంపింది కాదు లేదమ్మా నన్ను చంపినోడు కార్తీక వీర అర్జునుడు నేను చచ్చిపోతున్న రేణుకా ఎల్లమ్మ 12 24 ఏళ్ళ దాకా చచ్చినోని పేరు చంపినోని పేరు చెప్పరాదు భర్త చిమునం పోయింది నాదా 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 అని భర్త మీద పడ్డది రేణుకా ఎల్లమ్మ కలకల 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 కన్నీరు తీసుకుంటా రేణుకా ఎల్లమ్మ 5 బుక్కల రక్తాలు దాగి గానాడు రేణుకా ఎల్లమ్మ పుట్ట మీద ఎన్నాడు గుర్తోలే రాజటువంటి రాజు ఎప్పుడు చెట్టోల నేల కొరిగిండో గప్పుడు రేణుకా ఎల్లమ్మ భర్తను కళ్ళయుతున్నదే అమ్మా అతని ప్రాణం వెళ్ళిపోదని నెట్ల బతికాలనే అయ్యో రామగిరి మేడ రామచి మేడ
ఒక్కదాన్ని ఉండనైతి నేను ఒంటరిగా బతకనైతి నారా ఎంత చక్కని వాడు అయ్యా